కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఏవైతే మనకి గ్రహాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, అంటే మనం ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఆ ధనాన్ని ఇచ్చే కారక స్థానాలని ఎవరు ఆక్యుపై చేస్తారు, అసలు ధనాన్ని ఇచ్చే కారకుడి యొక్క మహాదశలు నడిచేటప్పుడు మీరు ఏ దిశని ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాలి, అదేవిధంగా 6, 8, 12 అధిపతులు యొక్క విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చేటప్పుడు ఏ దిశలు చూసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ ధనాధిపతి ఎవరవుతారు మీకంటే గురువు అవుతాడు. ప్రస్తుతం మీకు ఏళ్ళనాడు శని కూడా నడుస్తుంది, శని కూడా 2లో ఉన్నాడు కాబట్టి, లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త దుర్గారాధన చేయండి, నూనెను దానంగా ఇస్తూ ఉండండి ఇప్పుడున్న కండిషన్లో. అయితే మీకు ధనాధిపతి గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు జరిగేటప్పుడు ఇంట్లో ఈశాన్య దోషం లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దోషం కూడా ఉంటుంది, ఎందుకంటే ఈశాన్యానికి గురుకేతులు 2 అధిపతులు ఉంటూ ఒకవైపు గురువు ఇచ్చే ఫలితాలు ధనాధిపతి ఫలితాలు పాడైతే అది మరింత ఎక్కువ ఎఫెక్ట్ని ఇస్తుంది. రైట్. అలాగే రెండో విషయం ఏంటంటే మీకు కేవలం ధనాధిపతి మాత్రమే కాకుండా పంచమాధిపతి అయిన బుధుడు, భాగ్యాధిపతి అయిన శుక్రుడు, దశమాధిపతి అయిన కుజుడు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి పంచమాధిపతి బుధుడు ఫలితాలు వస్తున్నాయి, అది కూడా ధనయోగమే, కానీ ఉత్తర దిశలో దోషం లేకుండా చూసుకోవాలి. భాగ్యాధిపతి శుక్రుడు ఫలితాలు వస్తున్నాయి, అది కూడా ధనయోగమే, కాకపోతే అక్కడ మీరు ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. దశమాధిపతి పాప అయినప్పటికీ ఒకసారి వృత్తి మూలంగా ధనయోగాన్ని ఇవ్వాలి. అప్పుడు పాడైతే వృత్తి మూలంగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ఎక్కడో జాబ్ చేశాము వాళ్ళు ధనం ఇవ్వలేదు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉన్నాయి. అట్లా అప్పుడు దక్షిణానికి కుజుడు కాబట్టి అధిపతి అది చూసుకోవాలి. అదేవిధంగా 6, 8, 12 ఆధిపత్యాలు అంటే 6వ అధిపతి అయినటువంటి చంద్రుడు యొక్క ఫలితాలు వస్తున్నా, 8వ అధిపతి అయినటువంటి అంటే పంచమ అష్టమాధిపతి బుధుడు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడు, 12వ అధిపతి కూడా శుభుడే కుంభలగ్నానికి. కాబట్టి శని, బుధుడు, చంద్రుడు యొక్క ఫలితాలు వచ్చేటప్పుడు 6, 8, 12 అధిపతులు కాబట్టి చంద్ర ఫలితాలు వస్తున్నాయి, అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా అవుతున్నాయి అన్నప్పుడు మీరు వాయువ్య దిశని, లేదంటే షేర్ మార్కెట్లో పెట్టి బాగా పోగొట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అని అదని ఇదని హడావిడైపోతుంది అన్నప్పుడు ఉత్తర దిశని, ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అన్నప్పుడు శని వ్యయాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి అక్కడ మీరు పడమర దిశను కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అష్టమాధిపతి లేదా 6వ అధిపతి, అంటే ఉదాహరణకి మేషం తీసుకుంటే కనుక మేషానికి అష్టమాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు పాడైతే యాక్సిడెంట్ యోగాలు. 6వ అధిపతి బుధుడు లేదా 12వ అధిపతి అంటే గురువు పాడయ్యాడు అది అనుకున్న ఉదాహరణకి 6, 8, 12 లేదా 4, 8 కాంబినేషన్స్ యాక్సిడెంట్స్. ఇందులో మేజర్గా మీకు మనం చెప్పుకున్నాం రాశి నుంచి 6, 8, 12 అధిపతులు అనేది జాతక చక్రరీత్యా ఏ లగ్నమైన మీద మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు, అక్కడి నుంచి లెక్క వేసుకుంటే 6, 8, 12 అధిపతులు పాడై ఆ మహాదశలు నడిచేటప్పుడు మీకు ఉదాహరణకు ఒక్కొక్క పరంగా తీసుకుందాం. ఉదాహరణకి సూర్యుడు 8వ అధిపతి అయ్యాడు, ఎవరికి అవుతాడు? మకర లగ్నానికి అవుతాడు. అయితే సూర్యుడు ఎప్పుడు కూడా 8వ అధిపతి మకర లగ్నానికైనా న్యూట్రల్గా భావిస్తారు ఆస్ట్రాలజికల్గా. ఆ సూర్యుడు గనక పాడయ్యి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు మీరు గృహంలో గనక తూర్పు వైపు పాడైన ఈ గృహంలో ఉన్నట్లయితే మరింత దోషం పెరుగుతుంది. అది ఎలాగ పాడైందని ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది ఇళ్ళల్లో నిర్మాణం చేసేటప్పుడు తూర్పు భాగాన్ని తక్కువ వదిలి పడమరని ఎక్కువ వదులుతారు స్థలం, అది చాలా దోషం, గుర్తుపెట్టుకోండి. అలా లేదంటే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము అన్నప్పుడు తూర్పు భాగంలో ఎక్కువ బరువులు పెడతారు, అది చాలా పెద్ద దోషం. ఎక్కువ బరువులు పెట్టేసినా తూర్పు దోషాన్ని కలిగింపజేస్తుంది. లేదా తూర్పు భాగంలో తూర్పు సెంటర్లో కట్టుకుంటారు తెలియక బాత్రూంలో, లెట్రిన్లు, అది కూడా దోషమే అని చెప్తుంది శాస్త్రం, తూర్పు మధ్యలో పెట్టుకుంటే. అందుకని తూర్పుకు సంబంధించింది మీకు అష్టమాధిపతి పాడైతే ఎట్టి పరిస్థితుల్లో తూర్పుకు సంబంధించిన దోషం ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా అది ఇంకా యాక్సిడెంట్స్ అవ్వడానికి, ఆకస్మిక డౌన్ఫాల్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లైట్ గ్రీన్ కలర్ తూర్పులో వేసుకొని అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ లేకపోతే సూర్య భగవానుడిది పెట్టుకోండి. ఇది. ఇక చంద్రుడు అష్టమాధిపతి అవ్వాలి, ఎవరికి అవుతాడు అంటే ధనుర్లగ్నానికి అవుతాడు. అవ్వడం మాత్రమే కాదు, అవి పాడైతేనే నేను చెప్పేది బాగా అర్థం చేసుకున్నాను. అప్పుడు వాయువ్యాన్ని చెక్ చేసుకోవాలి మీ ఇంట్లో, ఎందుకంటే వాయువ్యానికి చంద్రుడు అధిపతి, తూర్పుకి సూర్యుడు ఎలాగో వాయువ్యానికి చంద్రుడు అధిపతి. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నా, వాయువ్యం తగ్గినా పెరిగినా
వాయువ్యంలో ఉండే మెట్లు గోడకి ఆనించి ఉన్న ఇవన్నీ కూడా వాయువ్య దోషాన్ని, అంటే వాయువ్యం బాగా హైట్ అయినా, వాయువ్యం హైట్ అయిపోతుంది, పైకి వెళ్తే అక్కడ లిఫ్ట్ ఏదో పెట్టుకుంటారు, లేకపోతే అక్కడ నుంచి మెట్లు పైకి ఇలా లేపేస్తారు. నైరుతిలో ఎటువంటి బెడ్రూమ్ ఉండదు, ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నైరుతిలో ఒక బెడ్రూమ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మానసిక స్ట్రెస్ పెరగడము, మనసు ఎటో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి. అలాగే మీకు కుజుడు, అంటే మీ జన్మజాతకంలో కుజుడు అష్టమాధిపత్యం వచ్చింది, లేకపోతే పాపయ్యాడు. ఉదాహరణ కుజుడు మీకు మేష లగ్నానికి అష్టమాధిపతి, లగ్నాధిపతి అయినా అష్టమాధిపతి పాడైతే ఇబ్బంది ఇస్తాడు, యాక్సిడెంట్ యోగాలు ఇస్తాడు, అంటే ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి. లేదు అలా కాదు అనుకుంటే కన్యా లగ్నానికి కూడా అవుతాడు అష్టమాధిపతి కదా. అప్పుడు మీకు గనక అష్టమాధిపతి ఫలితాలు వస్తూ, కుజుడి యొక్క ఫలితాలు వస్తూ, లేదా పాడై ఆ అష్టమాధిపతి దశా ఫలితాలు మాత్రమే కదా, ఆ దశ పాడై వస్తాయి కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే దక్షిణాన్ని చెక్ చేసుకోవాలంటే దక్షిణంలో బాత్రూమ్ లెటర్న్స్ ఏమైనా ఉన్నాయా, దక్షిణం ఏమైనా బాగా పెరిగిందా. కొంతమంది తెలియక ఇల్లు కట్టుకున్న తర్వాత దక్షిణం వైపు ఉండే స్థలాన్ని కొనుక్కుంటారు, అది పెరగడం అంటారు. అలా కాకుండా అది సపరేట్గా వేరే పేరు మీద కొన వేరే పేరు మీద కట్టుకుంటే అది వేరు. కానీ ఉట్టి స్థలం ఉంది, అప్పుడు దక్షిణ స్థలం కొనుక్కోవచ్చు, తప్పేం కదా, అదంతా కలిపేసుకుంటాం కట్టుకోలేదు కాబట్టి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీకు బుధుడు అష్టమాధిపతి అయ్యాడు, ఏ లగ్నానికి అవుతాడు అంటే కుంభలగ్నానికి అవుతాడు, మరియు అదేవిధంగా వృశ్చిక లగ్నానికి అవుతాడు అష్టమాధిపతి. ఆ అష్టమాధిపతి బుధుడు పాడై మీకు మహాదశలు నడుస్తున్నాయి, ఆకస్మిక సంఘటనలు వస్తుంటాయి ఒక్కోసారి. అయితే ఇలా అష్టమాధిపతి పాడైనట్టు బుధుడు కనుక పాడైతే ఉత్తర దోషాలు ఏర్పడతాయి. అంటే ఇవాళ రేపు మనం చూడండి అపార్ట్మెంట్స్లో కడుతూ ఉన్నారు, ఉత్తరంలో బాత్రూమ్ పెడుతున్నారు, అది పెద్ద దోషం. ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు, అంటే నిధులు దాచుకోమని చెప్పారు. మనం మలమూత్ర విసర్జనలో నిధులా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మలమూత్ర విసర్జనలో నిధులు కాదుగా తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం మనం. కాబట్టి అది వేస్టేజ్ జోన్లో సౌత్ వెస్ట్లోనో వెస్ట్ నార్త్ వెస్ట్లోనో వాష్రూమ్ ఉండాలి. దక్షిణ నైరుత్యో మృదయ పురుషత్యాగ మందిరం అని శ్లోకం ఉంది, ప్రామాణిక శ్లోకం. కాబట్టి ఈ బుధుడు కనుక పాడైతే ఉత్తర దోషాలు ఉంటాయి. ఉత్తరం ఎత్తవడం, అలాగే ఉత్తరం బాగా తగ్గడం, దక్షిణం పెరగడం, ఉత్తరంలో లెట్రిన్ బాత్రూమ్ ఉండడం, ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటివి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గురుగ్రహం కనుక పాడైతే సర్వసాధారణంగా ఎవరికి జన్మజాతకంలో అయినా గురువు అష్టమాధిపతి అయ్యాడు. మీకు వృషభ లగ్నానికి అవుతాడు గురు అష్టమాధిపతి, సింహలగ్నానికైనా శుభుడు అవుతాడు, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి శుభుడైనప్పటికీ కూడా పాపగ్రహాల యొక్క ప్రభావం ఆ గురురాశుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి సింహలగ్నానికి అవుతున్నాడని చెప్పుకున్నాం అష్టమాధిపతి, కానీ గురురాశులు అయినటువంటి ధనస్సు మీన రాశుల్లో పాపగ్రహాలు ఉండి దాని ప్రభావం పడ్డప్పుడు గురుమహాదశ వచ్చిన ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈశాన్య దోషం ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఈశాన్యానికి గురువు కేతు అధిపతి, అందుకే అక్కడ మనం పూజ గది పెట్టుకుని ఉంటాం. చాలామంది తెలియక ఈశాన్య దేవతా గృహాన్ని విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో విశ్వకర్మ చెబితే అయ్యో పూజ గది ఈశాన్యంలో ఉండకూడదని ప్రచారం చేస్తున్నారు. దానికి ప్రామాణికత ఉంది, ఉండకూడదు అనడానికి ఏమిటి ప్రామాణికత. కాకపోతే ఈశాన్యంలో మూత మూయకూడదు, అంటే ఏంటి, కిటికీలు డోర్లు లేకుండా చేయకూడదు, కనీసం కిటికీ ఉండాలి, అప్పుడు మూత మూసిన ఫలితం రాదు. అక్కడే పెట్టుకోవాలి, అది పూజ గది స్థానమే, శాస్త్రంలో చెప్పినటువంటి అంశం అది. అయితే అక్కడ ఎక్కువ బరువులు పెట్టకూడదు, పూజా సామాగ్రి వరకు పటాల వరకు ఉండవచ్చు, తప్పు లేదు. ఇక గమనించుకున్నట్లయితే మనకి శుక్రగ్రహం పాడైంది. మనకి అష్టమాధిపతి ఏ లగ్నానికి అవుతాడంటే తులా లగ్నానికి అవుతాడు ఒక రకంగా చెప్పాలంటే, మరియు మీన లగ్నానికి ఎక్కువగా ఇస్తాడు శుక్రుడు. అది మళ్ళీ విపరీత రాజయోగాల్లో ఉంటే మళ్ళీ ఏం కాదు. విపరీత రాజయోగాలు అంటే 6, 8 అధిపతులు 6, 8, 12 స్థానాల్లో ఉండడం. అప్పుడు శుక్రుడు పాడైనప్పుడు ఆగ్నేయ దిశ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఆగ్నేయం పెరగడం, తరగడం, వాటర్ ట్యాంకులు రావడం, అలాగే అక్కడ బ్లాక్ బండలు వేయడం ఇంట్లో, ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషాలు ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ధన నష్టము, వివాహాలు అవ్వకపోవడం, వివాహమైన సఖ్యత లేకపోవడం, ఆకస్మికంగా యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇక శని పాడయ్యాడు, పడమర దోషం ఏర్పడుతుంది. పడమర మధ్యలో పెడతారు చాలామంది తెలియక, వాష్రూమ్స్ అక్కడ పెట్టరాదు. పడమర పెరగడం, పడమర డౌన్ అవ్వడం, ఇవన్నీ కూడా దోషాలు. ఇక రాహువు కేతువు అంటే ఏమిటి, రాహు మహాదశ అష్టమంలో ఉండి పాడై వస్తే నైరుతి దోషం, ఇది చాలా డేంజర్. మనిషి చూడండి, అమ్మో ఇంట్లోకి వెళ్తే మనిషి బతకడంటే అంటూ ఉంటారు, చాలా ప్రాబ్లం. బతకడం లేకపోవడము, లేకపోతే అంత అంటే మరణతుల్యమైనటువంటి కష్టాలు రావడము, ఈ రెండిట్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. ఇక
కేతు మహాదశ వచ్చి కేతు పాడయ్యాడు, అప్పుడు ఏమవుతుందంటే మనిషి నాకేమీ వద్దని ఒక విరక్తి భావంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈశాన్య దోషం ఏర్పడిందని అర్థం. సంతానం మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహాదశలు 6, 8, 12 దశ మహాదశలు, లేదా గ్రహం ఏదైనా పాడైన మహాదశలు వచ్చేటప్పుడు అది ఏ గ్రహం అయితే పాడిందో దాని తగ్గట్టుగా గృహంలో కూడా ఆ దోషం లేకుండా చూసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.